వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 మార్చి 12 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన ఇయర్ క్యాలెండర్లు మనకు వదలడం జరుగుతుందన్నమాట. కాబట్టి దానికి సంబంధించి ఎవరికైనా కూడా జనరల్ స్టడీస్ అవసరం అవుతాయి, కరెంట్ అఫైర్స్ అవసరం అవుతాయి. బట్ ప్రతిరోజు కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ వస్తే ఖచ్చితంగా రానున్నటువంటి ఎగ్జామ్స్ మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే ఇవి బాగా మీకు పనికి వస్తాయి. కాబట్టి మీరు రోజు కాకపోతే డైలీ ఫాలో అయి తీరాలి. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ప్రతిరోజు కూడా దానిపైన మనం ఉంటేనే మనం సాధించగలం ఏదైనా కూడా. కాబట్టి ఒక కరెంట్ అఫైర్స్ అయినా ఒక ఇతర సబ్జెక్టులు కూడా మనం రోజు డైలీ బాగా చదువుకుంటూ రావాలి. మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని ఈ టైంలో ఇది చదవాలి, ఆ టైంలో అది చదివితేనే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలి. ఓకేనా, టైం పెట్టుకోవాలి, మన పనులు మనం చేసుకుంటూ రావాలి, అదేవిధంగా చదువుకుంటూ కూడా రావాలి. ఓకేనా, ఇవి మర్చిపోవద్దండి ఎవరు కూడా. ఓకేనా, అదేవిధంగా మన క్లాసులు డైలీ 7 PM to 8 PM అంటే 7-8 గంటల సమయంలో వస్తాయి. కాబట్టి ఆ సమయంలో మీరు వినలేకపోయినా రాత్రి నిద్రపోయే లోపల ఆ క్లాస్ విని నీట్గా రాసుకొని చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ రండి. ఓకేనా, డైలీ ఖచ్చితంగా వినండి. అదే ఈ క్లాస్ రేపు విందాం అనుకుంటే రేపు ఇంకో క్లాస్ వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకని చెప్తున్నా. కాబట్టి ఏ రోజు క్లాసులో ఆ రోజు వింటూ రండి. ఫాలో అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నా. డైలీ ఓకేనా, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు వింటూ రండి. ఓకేనా, అదేవిధంగా బాగా చదువుతురండి. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారం భారతదేశ ర్యాంకు 14వ ర్యాంకు. చూడండి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ను ఏ సంస్థ అందిస్తుంది అంటే కనుక ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి సంస్థ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసే సంస్థ అనమాట ఇది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి సంస్థ అందిస్తుంది. ఈ ఏడాది 163 దేశాలకు సంబంధించిన నివేదికను అందించింది. 163 దేశాలు, 163 కంట్రీస్ అనమాట. ఓకేనా, టాప్ 4 కంట్రీస్ నోట్ చేసుకోండి. బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి. బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, ఈ 4 దేశాలు టాప్లో ఉన్నాయన్నమాట టెర్రరిజంలో. కానీ అదేవిధంగా భారతదేశ ర్యాంక్ ఎంత అంటే కనుక 14th ర్యాంక్ అని గుర్తుపెట్టుకోవాలి. 14వ ర్యాంకులో ఉంది. ఓకేనా, ఈ నివేదికలో ఉన్న అంశాలు మనం ఒకసారి చూస్తే ఈ నివేదికలో ఉన్న అంశాలు ఓకేనా 58 దేశాల నుంచి 66 దేశాలకు పాకిందంట టెర్రరిజం. 58 దేశాల నుంచి 66 దేశాలకు పాకింది అని ఒక అంశం ఉందన్నమాట. అదేవిధంగా సాహెల్ అనేటువంటి ప్రాంతం అత్యంత టెర్రరిజం ప్రభావితమో చేస్తున్నటువంటి ప్రాంతం అనమాట. సాహెల్ ఆఫ్రికా ఖండంలో ఉంటుందన్నమాట. ఈ బుర్కినా ఫాసో, మాలి, ఓకేనా, అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో ఈ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ టెర్రరిజం అనేటువంటిది ఉందన్నమాట. అదేవిధంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి టెర్రరిజం సంస్థగా మోస్ట్ ఓకేనా డేంజరస్ టెర్రరిజం అనమాట. ఆ సంస్థ పేరు ఐసిస్ అనమాట. ISIS, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అంటారు. ఆ సంస్థ పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. కాబట్టి మోస్ట్ డేంజరస్ టెర్రరిజం సంస్థగా ఏది నిలిచిందంటే కనుక కంటిన్యూగా ఐసిసే ఉందన్నమాట. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మన నివేదికలో ఉన్న అంశాలు అనమాట. నివేదికలో ఏ అంశాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారంటే కనుక సంఘటనలు, ఈ టెర్రరిజానికి సంబంధించిన సంఘటనలు ఉంటాయి కదా అవి, అదేవిధంగా టెర్రరిజంలో సంబంధించి ఎంతమంది మృతి చెందారు, అదేవిధంగా టెర్రరిజం కారణం చేత ఎంతమంది గాయాల పాలయ్యారు, ఇట్లాంటి అనేక అంశాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసిందనమాట సంస్థ. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి సంస్థ ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ అనమాట. ఈ సంస్థ తయారు చేసిన విషయాలను ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, భారత్లో తొలిసారిగా ఏ రాష్ట్రం సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? అంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం సొంత ఉపగ్రహాన్ని ఓన్ శాటిలైట్ను ప్రయోగించనుందనమాట. ఆ రాష్ట్రం అస్సాం రాష్ట్రం 2025-26 బడ్జెట్లో సొంత ఉపగ్రహాన్ని పంపించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించుకోవడం జరిగిందనమాట.
దేశంలోని తొలి రాష్ట్రంగా అవతరించనుందనమాట. ఓకేనా. సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న తొలి రాష్ట్రం, మొదటి రాష్ట్రంగా అస్సాం నిలవనుందనమాట. అస్సాం శాట్ పేరుతో ఓకేనా. ఉపగ్రహానికి ఏమని పేరు అంటే కనుక అస్సాం శాట్. అస్సాం శాట్, శాట్ అంటే శాటిలైట్, అస్సాం అంటే స్టేట్. అస్సాం శాట్ పేరుతో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారనమాట. ఆ రాష్ట్ర భద్రత కోసం, అస్సాం రాష్ట్ర భద్రత కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు? హేమంత్ బిశ్వ శర్మ. అస్సాం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య. అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. అస్సాం రాజధాని దిష్పూర్. అస్సాం హైకోర్టు గౌహతిలో ఉంటుంది. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అస్సాం రాష్ట్రం ఫార్మేషన్ కావడం జరిగిందనమాట. అస్సాం అనగానే చాలా ఫేమస్ పార్కు కజిరంగా నేషనల్ పార్కు. ఇటీవల కజిరంగా నేషనల్ పార్కులో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో ఎంతమంది విదేశీ రాయబారులు సఫారీ చేశారు కజిరంగా నేషనల్ పార్క్లో? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అస్సాం స్టేటు. ఈశాన్య రాష్ట్రాల్లో అన్నిటికంటే పెద్ద రాష్ట్రం ఏదంటే కనుక అస్సాం రాష్ట్రమే. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 14 లోక్సభ స్థానాలు, అస్సాంలో 7 రాజ్యసభ స్థానాలు ఉంటాయన్నమాట. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 14 లోక్సభ స్థానాలు, అస్సాంలో 7 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. అస్సాంలో ప్రవహించే అతి ముఖ్యమైనటువంటి నది బ్రహ్మపుత్ర నది. అస్సాం దుఃఖదాయిని అంటారు బ్రహ్మపుత్ర నదిని. అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని. కాబట్టి ఈరోజు అస్సాం వార్తల్లో ఉంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న రాష్ట్రం అన్నమాట సొంతంగా. ఆ రాష్ట్రం ఏదంటే కనుక అస్సాం. ఆ శాటిలైట్ పేరు అస్సాం శాట్. అస్సాం శాట్ దేనికోసం అంటే అస్సాం రాష్ట్ర భద్రత కోసం వాళ్ళు ప్రయోగించనున్నటువంటి ఉపగ్రహం అన్నమాట. మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించడం అస్సాము ఉపగ్రహం ప్రయోగించడంలో. ఓకేనా. ఇదన్నమాట కరెంట్ అఫైర్స్లో అస్సాం వార్తల్లో ఉంది. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3. ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ అండ్ ఇండియన్ ఓషన్. చూడండి, ఇది ఏ దేశ అత్యున్నత పురస్కారం? ఇప్పుడు నేను చెప్పినదంటే కనుక మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం. ఒకసారి మళ్ళా చదువుతున్న ఆ పురస్కారం పేరు ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. ఈ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి ఎవరంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనందరికీ తెలిసిన విషయమే. మార్చి 11, మార్చి 12 2 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిషస్ దేశంలో పర్యటించడం జరిగింది. మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవం. మార్చి 12 ఏ దేశ జాతీయ దినోత్సవం అంటే మారిషస్ జాతీయ దినోత్సవం. ఈ జాతీయ దినోత్సవానికి చీఫ్ గెస్ట్ అన్నమాట, ముఖ్య అతిథిగా విచ్చేశాడు. మన దేశానికి రిపబ్లిక్ డేకి ఈ సంవత్సరం ఇండోనేషియా అధ్యక్షుడు రావడం జరిగింది, మనందరికీ తెలుసు. ఎవరు ఆ ఇండోనేషియా ప్రెసిడెంట్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సరే, అలా మారిషస్ దేశ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో భాగంగా ఫ్రాన్స్ దేశంలో పర్యటించాడు. ఆ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్ళాడు. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు కాబట్టి ఆయనను అభినందించడానికి అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆయనతో చర్చల్లో పాల్గొని కొన్ని కీలక అంశాలు మాట్లాడడం జరిగింది. ఓకేనా, అవన్నీ మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మారిషస్ విషయానికి వస్తే ఈ పురస్కారం ఆ దేశ అత్యున్నత పురస్కారం అన్నమాట. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నాడు. మారిషస్ అధ్యక్షుడి పేరు ధరమ్ గోకుల్. ఈ ధరమ్ గోకుల్ భార్య బృందా గోకుల్.
ధరం గోకుల్కి కుంభమేళ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం ఉంది కదా, కుంభమేళ జరిగింది కదా, త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్, అక్కడ ఉన్న గంగా నది జలాన్ని రాగి ఇత్తడి చెంబులో ఉంచి అది బహుమానంగా ఇచ్చాడనమాట మారిషస్ దేశ అధ్యక్షుడికి. ఎవరు? ధరం గోకుల్కి. ధరం గోకుల్ భార్య అయినటువంటి బృందా గోకుల్కు ఒక సడేలి పెట్ట, అంటే గుజరాత్లో చెక్కతో తయారు చేసిన అత్యంత అద్భుతమైన పెట్టెలు ఉంటాయంట, సడేలి పెట్ట. ఆ పెట్టెలో బెనారస్ శారీని ఉంచి, ఉత్తరప్రదేశ్లో బెనారస్ ఉంది కదా, అక్కడ శారీలు తయారవుతాయి చక్కగా, ఆ బెనారస్ శారీని ఆ పెట్టెలో ఉంచి బహుమానంగా ఇచ్చాడనమాట. ఎవరికి? బృందా గోకుల్కి. వారి దంపతులకు ఏమేమి కానుకలు ఇచ్చారనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇకపోతే ఈ మారిషస్ దేశ ప్రధానమంత్రి పేరు నవీన్ రామ్ గులాం దంపతులకు భారత సంతతి హోదా కార్డులను అందజేయడం జరిగింది. అంటే వాళ్ళకు భారత సంతతి హోదా కల్పించాడనమాట వారిద్దరికి కూడా. ఎవరిద్దరికి? నవీన్ రామ్ గులాం దంపతులకు. వారిద్దరికే కాదు, మారిషస్ దేశ అధ్యక్షుడైనటువంటి ఈ ధరం గోకుల్ దంపతులకు కూడా మన భారత సంతతికి చెందినటువంటి వారిగా ఆ హోదాను కల్పిస్తూ వాళ్ళ కార్డులు ఇవ్వడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. మారిషస్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి మీరు గుర్తుంచుకొని చదువుకోండి. మారిషస్ పోర్ట్ లూయిస్ రాజధాని. మారిషస్లో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు భారతీయులే, ఎక్కువ మంది ఉన్న మతం వాళ్ళు హిందువులే. మారిషస్ దేశ కరెన్సీ రూపాయి. నిన్నటి క్లాస్లో కూడా నేను చెప్పాను మారిషస్ గురించి మీకు. ఆసియా ఖండంలోని ఒక దేశం మారిషస్ అనేటువంటి దేశం. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని చదువుకోండి. నా నుంచి మరొక క్వశ్చన్ ఏమిటంటే, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక దేశ అత్యున్నత పురస్కారం అందజేశారు. ఆ దేశ అత్యున్నత పురస్కారం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది? చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అన్నమాట. కాలుష్యం పరంగా ప్రతి ఏటా కూడా ఈ నివేదికను వెల్లడించడం జరుగుతుంది. ఈ ఏడాది నగరాలలో టాప్లో ఉన్నటువంటి నగరం, మన భారతదేశంలోని నగరం బైర్నీ హట్ అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిందనమాట బైర్నీ హట్. ఈ బైర్నీ హట్ ఎక్కడ ఉందంటే మేఘాలయ రాష్ట్రంలోని నగరం. చూడండి, టాప్ 20లో భారతదేశానికి చెందిన నగరాలు 12 ఉన్నాయంట. టాప్ 20లో భారతదేశానికి చెందిన నగరాలు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఈ 12లో టాప్ 1 బైర్నీ హట్, టాప్ 2 వచ్చేసి ఢిల్లీ. టాప్ 1 బైర్నీ హట్, టాప్ 2 వచ్చేసి ఢిల్లీ. బైర్నీ హట్ మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. ఒకసారి 12 నగరాలు చూస్తే ఏమేమి ఉన్నాయని, మన భారతదేశంలోని నగరాలు ఏమేమి ఉన్నాయంటే కనుక, పంజాబ్లోని ముల్లన్పూర్, హర్యానాలోని గురుగ్రామ్, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని నోయిడా, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్లోని లోని, ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ అనమాట. నెక్స్ట్ రాజస్థాన్లోని గంగానగరు. ఓకేనా? అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో 3 ఉన్నాయి మొత్తం. ఓకేనా? గంగానగర్ ఒకటి. అదే రాజస్థాన్లో ఓకేనా హనుమాన్గఢ్ అనమాట. ఇట్లా మొత్తం 12 నగరాలు, భారతదేశం నగరాలు చోటు సంపాదించాయి టాప్ 20లో. చూడండి, టాప్ 20లోనే భారతదేశంలో 12 ఉన్నాయి. పాకిస్తాన్కి ఒక 4 నగరాలు నిలిచాయి టాప్ 20లో. చైనాలోని ఒక నగరం టాప్ 20లో ఉందన్నమాట. ఇలా టాప్ 20లో మన భారతదేశంలోని టాప్ 1, టాప్ 2 నగరాలు బైర్నీ హట్, ఢిల్లీలో. ప్రపంచంలో రాజధాని నగరాల్లో తీసుకుంటే, అంటే రాజధానులలో కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి రాజధాని ప్రపంచంలో ఢిల్లీ అనమాట. రాజధాని పరంగా ప్రపంచంలో తీసుకుంటే ఢిల్లీనే టాప్లో ఉంది.
కాలుష్య దేశాల జాబితా చూస్తే చాద్ అనమాట. 2 పాకిస్తాన్, 3 బంగ్లాదేశ్, 4 కాంగో, 5 భారత్. చాదు, బంగ్లాదేశు, పాకిస్తాను, భారత్ గుర్తుపెట్టుకోవాలి. టాప్ 5లో ఉందన్నమాట భారత్. చాదు, బంగ్లాదేశు, పాకిస్తాను, కాంగో, తర్వాత భారత్. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ నివేదికను అందజేసిన ఏకసభ్య కమిషన్ ఏది? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ నివేదికను అందజేసిందనమాట ఏకసభ్య కమిషన్. ఆ కమిషన్ ఏదంటే కనుక మనందరికీ తెలిసినటువంటిది, ఆల్రెడీ వేసినటువంటిదే కాబట్టి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనమాట. రాజీవ్ రంజన్ మిశ్రా అనేటువంటి వ్యక్తి ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆయన నేతృత్వంలో కమిషన్ వేయబడింది ఒకే ఒక సభ్యుడితో, అందుకే ఏకసభ్య అంటాం అనమాట. రాజీవ్ రంజన్ మిశ్రా అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేతృత్వం వహించిన వారు విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పలు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఆ విషయం. తెలంగాణ ఇటీవలనే తమ నివేదికను విడుదల చేసిందనమాట. తెలంగాణలో కూడా ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. ఆ ఏకసభ్య కమిషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సరే, ఇక్కడ వీళ్ళు నివేదికను అందజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఎవరు? రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనమాట. దానికి సంబంధించి ఏముందంటే కనుక మనకు రెల్లి కులము ఉపకులాలను కేటగిరీ ఏలో చేర్చారు. కేటగిరీ ఏలో రిజర్వేషన్ 1% అనమాట. అదేవిధంగా మాదిగ మరియు దాని ఉపకులాలను కేటగిరీ బిలో చేర్చడం జరిగింది. రిజర్వేషన్ 6.5%. ఇంకా సి, మాలలను దాని ఉపకులాలను కేటగిరీ సి కింద చేర్చారు. రిజర్వేషన్ 7.5%. ఇది నివేదికలో ఉన్న అంశం అంట. ఈరోజు కానీ రేపు కానీ అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నేను చెప్పిన ఈ విషయాలు వెల్లడించడం జరుగుతుందన్నమాట. రిజర్వేషన్లు దేనికి ఎంత, ఎన్ని కేటగిరీలుగా విభజించారు, ఇంకా నివేదికలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏం కదా, అవన్నీ కూడా అసెంబ్లీలో ఈరోజు రేపు కానీ చర్చ జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకొని కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని 3 రకాలుగా విభజించారు. కేటగిరీ ఏలో వచ్చేసి రెల్లి, కేటగిరీ బిలో వచ్చేసి మాదిగ, కేటగిరీ సిలో వచ్చేసి మాల. అదేవిధంగా ఈ రెల్లిలో ఉపకులాలు కేటగిరీ ఏలో ఉంటాయి. మాదిగ ఉపకులాలు కేటగిరీ బిలో, అదేవిధంగా మాల ఉపకులాలు కూడా కేటగిరీ సిలో ఉంటాయి. అదేవిధంగా ఈ కమిటీ ఏం చెప్పిందంటే కనుక ఈ కమిషను జిల్లాను యూనిట్గా తీసుకోవాలని చెప్పిందనమాట. డిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి సూచన చేయడం జరిగిందనమాట. కానీ ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది కాబట్టి వాళ్ళు ఈ నివేదికను పరిశీలించి అందులో ఏమేమి సవరిస్తారు, ఏం కథ అనేది తర్వాత రోజుల్లో జరిగేటువంటి విషయం అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ కమిషన్ ఇంకొక నెల పాటు కూడా పెంచడం జరిగిందనమాట. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ఇంకొక నెల పాటు కూడా పొడిగించడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ఆర్బీఐ నూతన గవర్నర్ సంతకంతో ఏ రూపాయి నోట్లు విడుదల కానున్నాయి?
చూడండి, ఆర్బీఐ గవర్నర్ ప్రజెంట్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఇప్పుడు ఆయన యొక్క సంతకంతో కొత్త నోట్లు విడుదల కానున్నాయన్నమాట. ఎవరు? ఆర్బీఐ విడుదల చేస్తుందని మనందరికీ తెలుసు. 100, 200 రూపాయల నోట్లు అనమాట. ఆప్షన్ 3 తీసుకోవాలి మీరు. 100 రూపాయల నోటు పైన సంజయ్ మల్హోత్రా సంతకం, 200 రూపాయల నోటు పైన సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త నోట్లు విడుదల కానున్నాయి. కొత్త నోట్లు విడుదల అవుతున్నాయి కదా అని చెప్పి పాత నోట్లు చెల్లవని కాదు, పాత నోట్లు చెల్లుతాయి. అదేవిధంగా ఇప్పుడు సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్తగా విడుదలవుతున్నటువంటి 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయన్నమాట. ఆ విషయాన్ని ఆర్బీఐ తెలిపింది. ఏ సిరీస్తో రానుంది ఈ నోట్ అంటే మహాత్మా గాంధీ సిరీస్తోనే రానున్నాయన్నమాట. కొత్తగా ఈ 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, ఇవి మహాత్మా గాంధీ సిరీస్లోనే రానున్నాయి అనే సమాచారాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు తెలపడం జరిగిందనమాట. మహాత్మా గాంధీ సిరీస్ మన దేశ కరెన్సీ నోట్లపైన ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే కనుక ఈ మహాత్మా గాంధీ సిరీస్ అనేటువంటిది 1996 నుంచి ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మనకు మీరు రైల్వేస్కి రాస్తూ ఉన్న వాళ్ళు చాలాసార్లు అడిగిన బిట్ అనమాట. ఓకేనా. మనకు మహాత్మా గాంధీ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక నోట్లపైన 1996 నుంచి ప్రారంభించబడ్డాయి అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయం చేయబడింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 7. కొమురం భీం జాతీయ పురస్కారాన్ని 2024కు ఎవరికి అందజేయనున్నారు? చూడండి, కొమురం భీం జాతీయ పురస్కారం ఎవరికి అందజేయనున్నారు అంటే కనుక ఆన్సర్ సాయి కుమార్. నటుడు సాయి కుమార్, అద్భుతమైన నటుడు, మనందరికీ తెలుసు సాయి కుమార్. ఆ వ్యక్తికి ఇప్పుడు కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్నట్లుగా టి పార్థసారథి గారు తెలపడం జరిగిందనమాట. 12 ఏళ్ల నుంచి అవార్డును ప్రదానం చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారంట. ఆదివాసీ సాంస్కృతిక పరిషత్తు వారు ఈ అవార్డును ప్రదానం చేస్తారంట. ఆదివాసీ సాంస్కృతిక పరిషత్తు వాళ్ళు ఈ అవార్డును కొన్ని సంస్థలతో కలిపి అవార్డును ప్రదానం చేస్తుందన్నమాట. 51,000 రూపాయల నగదు పురస్కారం అందజేస్తారు. 51,000 రూపాయల నగదు పురస్కారం అందజేస్తారు. ఈ అవార్డును కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్లో ప్రధానోత్సవం జరుగుతుందన్నమాట. కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్లో అవార్డు ప్రధానోత్సవం సాయి కుమార్కు చేయనున్నారన్నమాట. ఇటీవలనే సాయి కుమార్ నటనలో స్వర్ణోత్సవాలను కూడా జరుపుకున్నాడనమాట. నటుడు సాయి కుమార్ స్వర్ణోత్సవాలను తన నటనలో జరుపుకున్నాడనమాట. అతనికి ఇప్పుడు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. గతంలో రాజేంద్ర ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, అంజయ్య, అల్లాని శ్రీధర్ లాంటి వాళ్ళకు కూడా ఈ పురస్కారం దక్కింది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా, అదే సుద్దాల అశోక్ తేజ, ఇట్లాంటి వాళ్లకు గతంలో ఈ అవార్డు దక్కిందనమాట. అంజయ్య లాంటి వాళ్ళకు కూడా, అంజయ్య, అల్లాని శ్రీధర్ లాంటి వాళ్ళకు గతంలో అవార్డు దక్కింది. ఇప్పుడు సాయి కుమార్కు అవార్డును ప్రదానం చేయబోతూ ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలను ఎన్ని విభాగాలలో ఉత్తమ చిత్రాలకు అందజేయనున్నారు? చూడండి, ఎన్ని విభాగాల్లో ఉత్తమ చిత్రాలకు అందజేయనున్నారంటే 9 విభాగాల్లో గద్దర్ పురస్కారాలను అందజేయనున్నారన్నమాట. దానికి సంబంధించి దరఖాస్తుల ఆహ్వానం పంపించమన్నారు. దరఖాస్తులను తెలుగు చిత్రాలు ఏవైతే ఉంటాయో ఆ తెలుగు చిత్రాలను కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట. రేపు నెల అవార్డులను అందజేస్తారు. ఇదివరకు ఇవి నంది అవార్డులు మనం చెప్పుకునే వాళ్ళం. తెలుగు చలనచిత్రానికి సంబంధించిన నంది అవార్డులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు. వాటి స్థానంలో ఇప్పుడు గద్దర్ పేరు మీదుగా గద్దర్ పురస్కారాలు అని ఓకేనా, నంది పురస్కారాల పేరు మార్చి తెలంగాణ ప్రభుత్వం అందజేయనుందనమాట. తెలుగు చిత్రాలకి ఏకంగా 9 చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా, ఒకటి ఉత్తమ చిత్రమని,
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రమని, ఉత్తమ లఘు చిత్రమని, షార్ట్ ఫిల్మ్ అంటాం కదా, లఘు చిత్రం. అదేవిధంగా ఉత్తమ యానిమేషన్ చిత్రమని, ఓకే, ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ సమైక్యతా చిత్రం, ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఇట్లా 9 విభాగాల్లో ఉత్తమ చిత్రాలు ఉంటాయన్నమాట. ఎప్పుడు లేవు. ఇంతకుముందు 2014లో ఆపేశారు నంది పురస్కారాలను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2014 నుంచి 2024 వరకు ప్రతి ఏటా ఒక ఉత్తమ చిత్రం, అంటే 2015కి ఏంది, 2016కి ఏంది, 2017కి ఏంది, 2018కి ఏంది, అలా ఉత్తమ చిత్రాలను ఇప్పుడే ప్రకటిస్తారనమాట. 2015 నుంచి 2024 వరకు ఉత్తమ చిత్రాలు ఏమనేది తెలుస్తాయి. ఇప్పుడు 9 విభాగాల్లో ఏకంగా ఈ ఏడాదికి సంబంధించి 2024కు సంబంధించిన అవార్డులను 2025లో ప్రదానం చేస్తారనమాట. అలా ఉండబోతూ ఉన్నాయన్నమాట ఈ గద్దర్ పురస్కారాలు. దానికి సంబంధించి దరఖాస్తుల ఆహ్వానం పంపించమన్నారనమాట. అంతేకాదు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో చెందినటువంటి గొప్ప దిగ్గజ నటులైనటువంటి కాంతారావు, జయరాజు వాళ్ళ పేర్ల మీదుగా కూడా అవార్డులు అందజేయనున్నారు. కాంతారావు తెలంగాణకు చెందినటువంటి దిగ్గజ నటుడు అనమాట. అదేవిధంగా జయరాజ్ అని వాళ్ళిద్దరి పేర్ల మీదుగా అవార్డులు కూడా అందజేస్తారంట. అదేవిధంగా ఎం ప్రభాకర్ రెడ్డిది గతంలోనే ఇచ్చేవాళ్ళు నంది పురస్కారాల్లో భాగంగా. ఎం ప్రభాకర్ రెడ్డి ప్రజాదరణ పొందిన చిత్రమని, దాన్ని కంటిన్యూ చేస్తాము, అదే అవార్డుని ఇప్పుడు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇవన్నీ మనము రేపు నెలలో విడుదలైనప్పుడు అన్నీ రాసుకోవాలి. ఇది ఒక తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారికి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే నంది పురస్కారాలు అనేటువంటివి తెలుగు చలనచిత్రానికి ఇచ్చేది. ఇప్పుడు ఇచ్చే గద్దర్ పురస్కారాలు కూడా తెలంగాణకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నటులు కూడా ఇక్కడ ఉంటారు. తెలుగు చలనచిత్ర ఓకేనా అవార్డు అన్నమాట ఇది. నైన్త్ క్వశ్చన్, పార్లమెంటులో ఏ స్టాలు ఏర్పాటు చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చెను? చూడండి, పార్లమెంట్లో ఏ స్టాలు ఏర్పాటు చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చాడు. ఇది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక స్టాల్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు, గిరిజనులు పండించే అత్యంత ముఖ్యమైనటువంటి పంట అరకులో ఉన్నటువంటి కాఫీ పంట, అరకు కాఫీ. ఈ అరకు కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే కనుక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ పార్లమెంటులో ఈ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఎవరు కోరారు అంటే కనుక, స్టాల్ ఏర్పాటు చేయమని ఎవరు కోరారంటే కనుక కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేష్, వీళ్ళందరూ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందనమాట లోక్సభ స్పీకర్కి. ఆయన ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మంత్రి, ఎంపీలు వీళ్ళందరూ కూడా వినతి పత్రం ఇవ్వడం వల్ల ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనమాట. రేపు లోక్సభ ఎంపీలు కావచ్చు, రాజ్యసభ ఎంపీలు వీళ్ళందరూ కూడా మన యొక్క అరకు కాఫీని టేస్ట్ చేయనున్నారనమాట. రోజు పార్లమెంటులో ఈ అరకు కాఫీ స్టాల్ ఉంటుంది కాబట్టి ఆ ఎంపీలందరూ కూడా అక్కడ ఆ కాఫీని ఆస్వాదించనున్నారన్నమాట. అరకు కాఫీ అంటే ప్రపంచ గుర్తింపు పొందినటువంటిది ఆల్రెడీ. ఇప్పుడు మరొక శుభ పరిణామం ఏంటంటే కనుక ఏకంగా పార్లమెంటులో అరకు కాఫీ స్టాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కాఫీ ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏది? భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్లో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ జిల్లా ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఓకేనా? అంటే మనకు 543 మంది లోక్సభ ఎంపీలు, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఈ అరకు కాఫీని రోజు కూడా టేస్ట్ చేయనున్నారన్నమాట అక్కడ పార్లమెంటులో. క్లాస్ ఫాలో అయిన వాళ్ళు ఇంకా చాలామంది లైక్ చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నా. ఐసీసీ 12 మంది జట్టులో 6 మంది భారతీయులు చోటు సంపాదించగా కెప్టెన్ ఎవరు? చూడండి, ఐసీసీ జట్టు ఇప్పుడు 12 మందికి చేరిందనమాట. ఐసీసీ వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అంటే బాగా ఆడినటువంటి ఆటగాళ్ళు, బాగా ఆడుతున్నటువంటి ఆటగాళ్ళను
ఐసీసీ జట్టులో చోటు కల్పిస్తుందన్నమాట. అలా ఏకంగా ఈ ఐసీసీ జట్టులో 12 మందికి చోటు కల్పిస్తే అందులో 6 మంది మన భారతీయులే ఉన్నారు. 6 మంది మన భారతీయులే ఉన్నారన్నమాట. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రీసెంట్గా 12వ ఆటగాడిగా చోటు సంపాదించిన వాడు అక్షర్ పటేల్ మన భారతీయుడు. వీళ్ళందరూ 6 మంది భారతీయులు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఒమర్జాయ్ జర్దాన్, వీళ్ళిద్దరు కూడా ఒమర్జాయి జర్దాన్. ఇకపోతే న్యూజిలాండ్ ప్లేయర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు. రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, హెన్రీ. రచిన్ రవీంద్ర ఒకడు, ఫిలిప్స్ ఒకడు, హెన్రీ ఒకడు. ఇక కెప్టెన్ ఎవరు అంటే కనుక శాంట్నర్. ఇక్కడ ఆప్షన్లో అడిగింది అదే, మనం కెప్టెన్ ఎవడని అడిగాం. కెప్టెన్ ఎవరు ఇక్కడ? శాంట్నర్ అనమాట. శాంట్నర్. ఈ ఐసీసీ 12 మంది జట్టు ఉంది, దానికి కెప్టెన్ ఎవరు అంటే మాత్రం, సారథ్యం ఎవరు అంటే మాత్రం శాంట్నర్. అంటే వీళ్ళు ఆడరు. ఈ ఐసీసీ వాళ్ళు బాగా ఆడేటువంటి క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకు ఒక టీం లాగా చోటు కల్పిస్తారనమాట. అందులో 6 మంది భారతీయులే ఉన్నారు. ఇక్కడ మనకు గర్వకారణం అది. ఇదనమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఈరోజు చెప్పినటువంటి క్లాస్కి సంబంధించి బిట్లు మీకు కావాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను ఆ బిట్లు పంపిస్తాను. ఈరోజు క్లాస్కు సంబంధించి నేను తయారు చేసిన బిట్లు మీకు అందాలంటే మీరు ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. భారత రెజ్లింగ్ సమాఖ్యపై ఉన్న నిషేధాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య ఉంటుంది కదా, దానిపైన ఉన్నటువంటి నిషేధాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తివేయడం జరిగిందనమాట. కాబట్టి రెజ్లర్లందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో రెజ్లర్లు పాల్గొంటారనమాట చాలా క్రీడల్లో. 2023 డిసెంబర్ నెలలో స్పోర్ట్స్ కోడ్ కారణం చేత భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం విధించిందనమాట భారత క్రీడా మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందనమాట. ప్రజెంట్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరున్నారంటే కనుక జయంత్ సింగ్ ఉన్నాడనమాట. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ యొక్క అనుచరుడు జయంత్ సింగ్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. నోట్ చేసుకోవాలి పాయింట్. భారత రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడు జయంత్ సింగ్. జయంత్ సింగ్ కాదు, సంజయ్ సింగ్ అనమాట. సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ అనమాట. జమ్మూ కాశ్మీర్లోని 2 సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందనమాట. అవామీ యాక్షన్ కమిటీ అనే సంస్థ ఒకటి ఫారూక్ నేతృత్వంలో పనిచేస్తుంది. అవామీ యాక్షన్ కమిటీ అనేటువంటి సంస్థ ఫారూక్ నేతృత్వంలో పనిచేస్తుంది. ఆ సంస్థను నిషేధించారు. మరొక సంస్థ ఏదంటే కనుక జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముసల్మాన్. అబ్బాస్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థ అన్నమాట ఇది, అబ్బాస్. కాబట్టి 2 సంస్థలపైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనే సంస్థ ఒకటి, అవామీ యాక్షన్ కమిటీ అనే సంస్థ ఒకటి. ఎందుకు నిషేధం విధించిందంటే కనుక భారత జాతి వ్యతిరేక కార్యకలాపాలను ఇవి సాగిస్తూ ఉండడం వల్ల ఈ రెండింటిపైన నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. చైనాలో రోబోటిక్ గస్తీ కుక్కలు. గస్తీ అంటే కనుక సరిహద్దులు. ప్రజలను రక్షించేందుకు ప్రజా భద్రత కోసం చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా సహాయంతో ఈ రోబోటిక్ గస్తీ కుక్కలను ప్రవేశపెట్టారనమాట. ఈ రోబోటిక్ గస్తీ కుక్కలతో పాటు అక్కడ మానవరహిత గస్తీ వాహనాలను కూడా ప్రవేశపెట్టారు. అంటే ఆ వాహనాల్లో ఎవరు మానవులు ఉండరు, అయినా కూడా అవి పనిచేస్తాయి. మానవరహిత గస్తీ వాహనాలను కూడా ప్రవేశపెట్టిందనమాట చైనా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా గొప్ప సాంకేతికతను ఉపయోగించుకొని చైనా ముందుకు పోతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చైనాలో రోబోటిక్ గస్తీ కుక్కలు మరియు మానవరహిత గస్తీ వాహనాలను ప్రవేశపెట్టింది చైనా.